బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలంటే హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ బ్రిగేడ్ బెల్విడియర్. మొత్తం ఇది 10.75 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1లో అయితే టవర్ ఏ టవర్ బి వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్ 1లో 750 యూనిట్స్ ఉన్నాయి. ఏ టవర్లో 3 basements ప్లస్ 43 ఫ్లోర్స్ వస్తాయి అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో 10 ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి 30 to 45 minutesలో వెళ్ళిపోతాము. KIADB ఏరోస్పేస్ మేజర్ సెజ్ మనకి ఇక్కడ నుంచి 30 minutes ఉంది. ITPL కూడా మనకు 30 minutes అవే ఉంది. దాంతోపాటు మనకు MG రోడ్ 45 minutesలో వస్తుంది. అండ్ మన ప్రాజెక్ట్కి పక్కనే మణిపాల్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. మనకు March 2031కి అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. 1 BHK ఉంది. 715 square feet నుంచి 732 square feet వరకు అండ్ 2 BHK విత్ 2 washrooms 1111 to 1149 square feet అండ్ 3 BHK అయితే 1365 square feet to 1443 square feet. మనకు బుకింగ్ అమౌంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 BHKకి 3 lakhs కనుక మీరు పే చేసినట్లయితే మీకు 2 lakhs డిస్కౌంట్ అనేది ఇస్తారు. 3 BHK ప్లస్ 2 washrooms ఉన్న వాళ్ళు 5 lakhs కనుక వాళ్ళు ముందుగానే ప్రీమియం ఎక్స్ప్రెస్లో వాళ్ళు కట్టినట్లయితే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్న బ్రిగేడ్ బెల్విడియర్ ప్రాజెక్ట్లో ఉన్నాను. అందరికీ తెలుసు లైక్ హైదరాబాద్ ఎటువంటి మెట్రోపాలిటన్ సిటీను, బెంగళూరు కూడా అంతే బ్యూటిఫుల్లీ డిజైన్డ్ అండ్ హైలీ టెక్నాలజీ అండ్ ఐటీ ఫీల్డ్స్ అండ్ రియల్ ఎస్టేట్ అయితే అద్దరిపోయింది బెంగళూరులో. చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి బోర్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలంటే హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ బ్రిగేడ్ బెల్విడియర్. ఇది ఓవరాల్గా 10.75 ఏకర్స్లో డెవలప్ చేశారు. ప్రీమియంగా ఉంటుంది. ఎటువంటి వేరియంట్స్ ఉన్నాయి, అమ్యూనిటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి అండ్ మంచి ఆఫర్లో డీల్స్ వస్తున్నాయి అండ్ చుట్టుపక్కల లొకేషన్ అయితే అద్దరిపోయింది. బుదిగిరి క్రాస్లో ఈ బ్రిగేడ్ బెల్విడియర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ చూద్దాము, అమ్యూనిటీస్ చూద్దాం, ఫెసిలిటీస్ చూద్దాం. లెట్స్ గో. సో ఎస్, బ్రిగేడ్ బెల్విడియర్ అనేది ఒక మంచి వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్స్లో ఉంది అండ్ అది బుదిగిరి క్రాస్. అండ్ అందరికీ తెలుసు బుదిగిరి క్రాస్ చుట్టుపక్కల బోల్డ్ అనే డెవలప్మెంట్స్ అయ్యాయి. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా లేదా ఇక్కడ లైఫ్ స్టైల్లో ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు 10.75 ఏకర్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 5 towers అనేది వస్తాయన్నమాట. అందులో ఫేజ్ 1లో 2 towers, ఏ టవర్ అండ్ బి టవర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అసలు ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి మీ నేచర్ చూస్తూ మాట్లాడదామా? లెట్స్ గో. బ్రిగేడ్ బెల్విడియర్ మోడల్ ఫ్లాట్కి అయితే వచ్చేసాము. 3 BHK ఫ్లాట్ అనమాట. అసలు ఎంటర్ అవ్వగానే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది మనకు. అండ్ ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్ మొత్తం ఇటాలియన్ థీమ్ బేస్డ్తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్గా ఇంటీరియర్స్ కూడా వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఎలా ఉంటుంది ప్రాజెక్ట్, ఎలా డిజైన్ చేస్తున్నారు. 1 BHK, 2 BHK, 3 BHK ఉన్నాయి కాబట్టి ఎలాంటి డిజైన్ ఉందనేది మీకు ఒకసారి మోడల్ ఫ్లాట్ చూపిస్తాం అనమాట. సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక స్పేషియస్ హాల్ అయితే వచ్చేసింది. చూసారు కదా, లైక్ లివింగ్ ఏరియా చాలా సోబర్గా అండ్ వెరీ వెరీ కోజీగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రెంచ్ డోర్ అనేది వచ్చింది. అండ్ ప్రతి ఒక్క
బాల్కనీ అంటే ప్రతి ఒక్క ఇంటికి లైక్ 1 BHK 2 BHK 3 BHK బాల్కనీస్ ఉంటాయి. అండ్ 3 BHKకి ఎస్పెషల్లీ 2 బాల్కనీస్ అనేవి వస్తాయన్నమాట. ఒకటేమో అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫేస్ చేసేది, అండ్ ఇంకొకటి మనకు సిటీ వ్యూ అనేది కనిపిస్తుంది. సో హాల్ అయితే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా. సో ఇలానే వెళ్తే హార్ట్ ఆఫ్ ద ఫ్లాట్ అందరికీ కిచెన్. సో చాలామందికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి అనుకుంటారు. సో ఇది ఒక నిజంగానే ఇటాలియన్ అండ్ యూరోపియన్ స్టైల్లో ఈ కైండ్ ఆఫ్ కిచెన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఎక్కువ ఏంటంటే ఇండియన్ కిచెన్స్ అనేవి చాలా స్పేషియస్గా ఉండాలనుకుంటారు కాబట్టి సో దానికి తగ్గట్టుగానే వాళ్ళు చాలా మంచిగా స్పేషియస్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకు యూటిలిటీ ఏరియా లాగా కావచ్చు, అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూటిలిటీ ఏరియా ఇక్కడనే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. లెట్స్ గో. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఎస్పెషల్లీ బ్రిగేడ్ కంపెనీ అంటేనే అందరికీ తెలుసు, ఇట్స్ వెల్ రెనౌండ్ కంపెనీ. చాలా స్ట్రాటజికల్గా లాజికల్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు కన్స్ట్రక్షన్. సో మనకు ఈ ఫ్లాట్ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అండ్ అంటే ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అండ్ అలాగే ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇందులో మనకు 1 BHK కూడా ఉంది, 2 BHK కూడా ఉంది, అండ్ 3 BHK కూడా ఉంది. 3 BHK ప్లస్ స్టడీ రూమ్ అనే ఎక్స్ట్రా కూడా ఇచ్చారనమాట మనకు. సో ఇది చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. అండ్ స్టడీ టేబుల్ కానీ ఆఫీస్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఈజీగా అకామిడేట్ అవ్వడానికి వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇక్కడ బాల్కనీ అనేది కూడా ఇవ్వడం జరిగింది, లైక్ సిట్అవుట్ ఏరియా లాగా. ఇది కూడా చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మీరు ఒక్కసారి మోడల్ ఫ్లాట్ విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే ఎటువంటి డిజైన్స్ వీళ్ళు ఇస్తున్నారు, ఎటువంటి కన్స్ట్రక్షన్ డిజైన్ ఉంది ఏంటి అని, అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి. ఒక్కసారి మీరు విజిట్ అయితే మీకు చాలా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా బెడ్రూమ్స్ ఏమున్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. హ్యావ్ ఎ లుక్, లెట్స్ గో. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా ఉంది. దానికి ఎదురుగానే మనకు కిచెన్ అనేది నాకు మీకు చూపించాను. సో ఇలానే వస్తే ఒక చిన్న ప్యాసేజ్ అనమాట. ప్యాసేజ్లోనే మనకు కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది, గెస్ట్ ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇలా వెళ్తే మనకు గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసింది. ఇది కూడా డీసెంట్ స్పేషియస్గానే ఉంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది 3 BHK ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు బ్రిగేడ్ లాంటి ఒక మంచి రెనౌండ్ కంపెనీలో మనం కనుక ఒక ఫ్లాట్ తీసుకున్నట్లయితే కంపెనీని బేస్ చేసుకొని కూడా అప్రిసియేషన్ అనేది ఉంటుంది అనమాట డెఫినెట్లీ. సో నిజంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేదా ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నా, బ్రిగేడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అందులోనూ బ్రిగేడ్ బెల్విడియర్ మన బుదిగేరి క్రాస్లో బెంగళూరులో ఉన్న ప్రాజెక్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. నెక్స్ట్ మనము కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఎస్, ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత క్యూట్గా బుజ్జిగా వాళ్ళు డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలా బంక్ రూమ్స్ అనేది చాలా బాగుంటుంది. ఏంటంటే ఒక ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇటువంటి మోడల్ ఫ్లాట్స్ చూసినప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి, అండ్ డిజైన్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇటుపక్క మనకు బెడ్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. ఇటుపక్క కబర్డ్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ 2 kids ఉంటే మనకు చక్కగా స్టడీ టేబుల్ లాగా కూడా ఇచ్చారనమాట. సో మోడల్ ఫ్లాట్ అయితే అదిరిపోయింది కదా. సో ఇలానే మనకేంటంటే ఒక పర్టికులర్ ఐడియా కోసము మోడల్ ఫ్లాట్ అనేది ఉంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, బుధగిరి క్రాస్ అనేది వెరీ ప్రైమ్ లొకేషన్. మనకు ఇక్కడ ఎస్పెషల్లీ చుట్టుపక్కల బోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఐటీ హబ్స్కి కనెక్టివిటీ అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో, ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో అన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఒకసారి వెళ్ళి అవి కూడా చూద్దాం. లెట్స్ గో. సో
సో చూసారు కదా, మొత్తానికి మోడల్ ఫ్లాట్ అయితే అద్దరిపోయింది. అండ్ డెఫినెట్లీ ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా, బెంగళూరులో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పినా కూడా ఇది ఒక మంచి ఆఫర్. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ ఫేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. A టవర్ B టవర్ వస్తుంది. అందులో మనకి ఏంటంటే 10.75 ఏకర్స్లో మొత్తం డెవలప్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మనకు ఫ్లోర్కి అండ్ 3 basements అండ్ 43 floors రావడం జరుగుతుంది ఈచ్ టవర్లో. అండ్ అలాగే 3 basements ఉంటాయి. కార్ పార్కింగ్ కూడా వెరీ ఈజీగా ఉంటుంది. అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అయితే మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు, జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫ్లాట్ చూసిన తర్వాత మీకైతే ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసి ఉంటుంది ఎలా ఉండబోతుంది అని. అండ్ ఇది ఒక మంచి లొకేషన్లో ఉంది. బుదిగేరి క్రాస్ అంటే అందరికీ తెలుసు, బెంగళూరులో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్స్. ఇక్కడ నుంచి మనకు ఐటీ కనెక్టివిటీ, ఐటీ హబ్కి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు బెంగళూరులో అనుకుంటే బ్రిగేడ్ అనేది వన్ ఆఫ్ ద బిగ్ అండ్ హ్యూజ్ కంపెనీ అండ్ ట్రస్టెడ్ కంపెనీ అనమాట. సో ఇంకేం చూస్తున్నారు, వేరియంట్స్ కూడా మనకు తగ్గట్టుగా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఎందుకంటే 1 BHK కూడా ఉంది, 2 BHK ఉంది, 3 BHK ఉంది, 3 BHK ప్లస్ స్టడీ రూమ్ కూడా, ఇలా ఇన్ని వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు నచ్చిన వేరియంట్లో మనకు నచ్చిన సైజ్, అఫోర్డబిలిటీలో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. 1 BHK వాళ్ళు అండ్ 3 BHK వాళ్ళు సేమ్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ క్లబ్ హౌస్ అయితే 25,000 square feetలో క్లబ్ హౌస్ ఇస్తున్నారు. జిమ్నాసియం కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని బ్రిగేడ్లో ఎస్పెషల్లీ బెల్విడియర్ ప్రాజెక్ట్లో ఇస్తున్నారు. ఇంకేం చూస్తున్నారు, హరీ అప్ గైస్, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఇప్పుడు కొంటే మాత్రం డెఫినెట్లీ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అండ్ రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏదైనా ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, లేదంటే అక్కడ ఒక లైఫ్ స్టైల్ని మనము ఒక ఇంటిని సొంతం చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం చెక్ చేసుకునేది కంపెనీ ఎంత ట్రస్ట్ వర్తి అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎటువంటి గుడ్ విల్ ఉంది అని. బ్రిగేడ్ అనే కంపెనీ అసలు పరిచయం అక్కర్లేని పేరు అని ఇందాకే చెప్పాను. డెఫినెట్లీ వాళ్ళ యొక్క హిస్టరీ అండ్ మైల్ స్టోన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు చూసుకున్నట్లయితే 1986లో వాళ్ళు బ్రిగేడ్ టవర్స్ అనేది బిల్డ్ చేశారు. సో అక్కడ నుంచి మనకు 2024, 25, 26 దాకా ఎక్కడ ఆగలేదు. జస్ట్ వాళ్ళ జర్నీ చూసుకుంటూ వెళ్దాము. లైక్ 2000లో మనకు బ్రిగేడ్ హోమ్ స్టేడ్ అని, 1995లో మనకు బ్రిగేడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ బెంగళూరులో వెరీ వెరీ ఫేమస్ ఏదైనా కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందంటే అది బ్రిగేడ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్రిగేడ్ మిలీనియం అండ్ అలాగే 2006లో బ్రిగేడ్ గేట్వే అండ్ అక్కడ 1,250+ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారు 2006లోనే వాళ్ళు. సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్, ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నాం, కానీ వాళ్ళు 2006లోనే 1,250 యూనిట్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ 2011లో కావచ్చు మోర్ వాల్యూని యాడ్ చేశారు. లాంచ్ ఆఫ్ షెరటన్ గ్రాండ్ బెంగళూరు హోటల్, అందరికీ తెలుసు షెరటన్ ఎంత ఫేమస్ హోటలో మనకి ఇక్కడ. అండ్ అలాగే మనకు 2013 అండ్ 2014లో చూసుకున్నట్లయితే మనకు 4A into హైదరాబాద్ BFSC, ఇలా ప్రతి ఒక్కటి యూ నేమ్ ఇట్, హైదరాబాద్లో ఒక మంచి కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంది అండ్ అలాగే ఒక మంచి బిల్డింగ్ అండ్ వెరీ రెనౌండ్ బిల్డింగ్ ఏదైనా ఉందంటే అందులో డెఫినెట్లీ మన బ్రిగేడ్ బ్రాండ్ అయితే ఉంటుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు చెన్నైలో కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. 2019లో న్యూ హారైజన్స్ అని లాంచ్ ఆఫ్ బ్రిగేడ్ రెసిడెన్సీస్ చెన్నైలో స్టార్ట్ చేశారు. అండ్ 2020లో మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ చెన్నైలో చేశారు. అండ్ 2022లో ఆల్మోస్ట్ వాళ్ళు 35 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మంచి డెవలప్మెంట్ అయితే మనకి ఇక్కడ నార్త్ బెంగళూరులో చేయడం జరిగింది, బ్రిగేడ్ BCIC స్కిల్ డెవలప్మెంట్ అని. అండ్ 2023లో మేకింగ్ స్ట్రైడ్స్ అనేది అండ్ 100-bed హాస్పిటల్ అట్ బ్రిగేడ్ EI డోల్రెడో అనేది కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ 2025లో అక్కడ చూసారు షేపింగ్ ద ఫ్యూచర్, అసలు బిల్డింగ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ అండ్ మనకు తెలుసు బ్రైట్ హోటల్ సూపర్గా ఉంది. అండ్ 2024లో చెన్నై అండ్ హైదరాబాద్లో కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళకు చెన్నై అండ్ బెంగళూరే కాకుండా హైదరాబాద్లో కూడా వాళ్ళు బ్రిగేడ్ అనే మంచి మంచి బిల్డింగ్స్ కావచ్చు, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము లేదా ఒక ప్రాజెక్ట్లో ఒక చిన్న ఫ్లాట్ తీసుకుంటున్నాము అంటే డెఫినెట్లీ కంపెనీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కంపెనీ వాల్యూస్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది దాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా ఇయర్స్ అందులో ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లొకేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకొని లాజికల్గా అండ్ చాలా క్రూషియల్గా చేసుకొని వాళ్ళు
ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో బ్రిగేడ్ లాంటి కంపెనీలో మనం డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయాలి. బెంగళూరులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తుంటే బ్రిగేడ్ బెల్విడియర్ ఇస్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎస్, బెంగళూరులో ఉన్న బుధగిరి క్రాస్లో బ్రిగేడ్ బెల్విడియర్ ప్రాజెక్ట్ స్కేల్ మోడల్ అయితే ఒకసారి చూపించేస్తాను. మొత్తం ఇది 10.75 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1లో అయితే టవర్ ఏ, టవర్ బి వస్తున్నాయన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు దీన్ని. అండ్ ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో మీరు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏ థీమ్ బేస్లో చేస్తున్నారు అని. సో ఇది మొత్తం ఇటాలియన్ థీమ్ బేస్డ్తో స్టార్ట్ చేశారు. సో మనకి ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే ఒక రెడ్ బ్రిక్ కాన్సెప్ట్తో ఇటాలియన్ బేస్డ్ థీమ్ ఏదైతే ఉందో అది ఎంట్రన్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అంతే, టవర్స్కి ఏ టవర్కి బి టవర్కి ఇటాలియన్ బేస్డ్ మనకు రెడ్ బ్రిక్ మోడల్లో కలర్లో ఏదైతే ఉందో అది. అండ్ ఓవరాల్గా మనకు ఫేజ్ 1లో అయితే 2 టవర్స్ వస్తున్నాయి. అండ్ ఇంక్లూడింగ్ మొత్తం అన్ని ఫేజెస్ కలిపిన తర్వాత మనకు 5 టవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫేజ్ 1లో 750 యూనిట్స్ ఉన్నాయి. ఏ టవర్లో 3 బేస్మెంట్స్ ప్లస్ 43 ఫ్లోర్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో 10 ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. బి టవర్లో అయితే సేమ్ 3 బేస్మెంట్స్ వస్తాయి, 43 ఫ్లోర్స్, బట్ ఒక్కొక్క ఫ్లోర్లో 8 ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మనకు ఎటువంటి వేరియంట్స్ ఉన్నాయంటే 1 BHK, 2 BHK, 3 BHK అండ్ 3 BHK ప్లస్ స్టడీ రూమ్. సో ఇక్కడ ప్లస్ పాయింట్ అండ్ యూఎస్పీ పాయింట్ బ్రిగేడ్ బెల్విడియర్లో ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటారో ప్రతి ఒక్కరూ అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. 1 BHK తీసుకున్న వాళ్ళకి ఇటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. 1 BHK, 2 BHK, 3 BHK అండ్ 3 BHK ప్లస్ మనకు స్టడీ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 BHKకి అయితే 1 టాయిలెట్ అండ్ 2 BHKకి 2 వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ 3 BHKకి 3 వాష్రూమ్స్ ప్లస్ ఒక స్టడీ రూమ్ ఉంటుంది. అండ్ మనకి ఎస్పెషల్లీ 3 BHK వాళ్ళకి ఏంటంటే 2 బాల్కనీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సిటీ వ్యూ బాల్కనీ ఉంటుంది, ఇంకొకటి మనకు ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ బాల్కనీ వ్యూ ఉంటుంది అనమాట. అండ్ మనము ఎస్పెషలీ ఈ 10.75 ఏకర్స్ అనేది ఒకప్పట్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట, అగ్రికల్చర్ అండ్ ఫార్మ్ ల్యాండ్. ఆ ఫార్మ్ ల్యాండ్స్లో వాళ్ళు ఒక వెల్ అనేది ఉండేది, ఆ వెల్ని వాళ్ళు అలాగే రీటైన్ చేశారు. సో దాన్ని ఆ వెల్ని అలాగా క్లోజ్ చేయకుండా కొంచెం మంచిగా ప్రాపర్గా దాన్ని క్రియేట్ చేసి యాంఫీ థియేటర్ లాగా ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఈ ఏరియా అంతా ఓవరాల్గా 500 ట్రీస్ ప్లాంట్ చేస్తున్నారు. అండ్ చక్కటి గార్డెనింగ్, మంచి ల్యాండ్స్కేప్స్ వస్తున్నాయి. అండ్ క్లబ్ హౌస్ అయితే 25,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది. అందులోనే జిమ్నాసియం, బ్యాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్, తర్వాత ఫార్మసీ, ఇంకా వాట్ నాట్, అసలు బయటకు ఎక్కడికి వెళ్ళకుండా మొత్తం ఒక మినీ ప్రపంచం అంటే మనకు బ్రిగేడ్ అనే చెప్పొచ్చు. విత్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే అద్దరిపోతుంది. ఇందాక మీకు ఆల్రెడీ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనేది డీటెయిల్డ్గా వాళ్ళు ఒక ఫ్లోరే క్రియేట్ చేశారనమాట. అది ఇంకొక సెపరేట్ వీడియో కూడా చేస్తాము, అది కూడా చూడండి. దాంతోపాటు మనకు ఎస్పెషల్లీ ఇక్కడ ఏమేమి వస్తున్నాయి అమ్యూనిటీస్లో అంటే మనకు ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి, జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, అండ్ ఎస్పెషల్లీ మనకు టెన్నిస్ కోర్ట్ కూడా వస్తుంది. అండ్ గెస్ట్ పార్కింగ్ మనకు ఇక్కడ బయట ఇవ్వడం జరిగిందనమాట అవుట్డోర్లో. సో ఇక్కడ మొత్తం ఎస్పెషల్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫర్ విజిటర్స్ పార్కింగ్. మనకు బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3లో ఓన్లీ ఫర్ రెసిడెంట్ పార్కింగ్ ఉంది. అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆర్చ్ అయితే గ్రాండియర్గా డెవలప్ చేశారు. ఎస్పెషల్లీ బ్రిగేడ్ బెల్విడియర్లోనే ఈ ప్రాజెక్ట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ ఎందుకు కొనుక్కోవాలి అంటే చుట్టుపక్కల బోల్డ్ అనే డెవలప్మెంట్స్ ఉన్నాయి, కనెక్టివిటీ చాలా చాలా ఈజీగా ఉంది. జస్ట్ మన ప్రాజెక్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి 30 to 45 మినిట్స్లో వెళ్ళిపోతాము. KIADB ఏరోస్పేస్ మేజర్ సెజ్ మనకి ఇక్కడ నుంచి 30 మినిట్సే ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ ఎలా అయితే ఫుల్గా డెవలప్ అయిందో, ఒక IT హబ్ అయిందో, ఇది కూడా ఫ్యూచర్ IT ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ చాలా నియర్ బై అనమాట. ITPL కూడా మనకు 30 మినిట్స్ అవే ఉంది. దాంతోపాటు మనకు MG రోడ్ 45 మినిట్స్లో వస్తుంది. సో అన్నిటికీ చాలా ఈజీ యాక్సెసిబుల్. అండ్ మన ప్రాజెక్ట్కి పక్కనే మణిపాల్ హాస్పిటల్ కూడా
శాంక్షన్ అయింది. సో మణిపాల్ హాస్పిటల్ కూడా డెవలప్ చేస్తున్నారు, ఒక మేజర్ హాస్పిటల్ అనమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము లేదా అక్కడ మనం ఉండబోతున్నాం అంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవి కంపల్సరీ చూసుకోవాలి. అండ్ స్కూల్స్ అయితే న్యూ బాల్డ్విన్ ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ యోక్ ఇంటర్నేషనల్ స్కూల్, డిపిఎస్, ఎన్పిఎస్, ఇలా బోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఓరియన్ మాల్ ఉంది, అండ్ అలాగే మనకు ఫీనిక్స్ సిటీ మాల్, ఇలా బోల్డ్ అన్ని ఎంటర్టైన్మెంట్ హబ్స్ కూడా ఉన్నాయి. సో ఒక ప్రాజెక్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ అండ్ అలాగే ఐటీ హబ్ ఏరియా, ఎంటర్టైన్మెంట్ హబ్ ఏరియా, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే డెఫినెట్లీ అది మస్ట్ అండ్ షుడ్ ప్రైమ్ లొకేషన్. అండ్ ఇంక్రీజ్ అయితే ఏదైతే వాల్యూ ఉంటుందో ప్రైజెస్ కూడా అంతే త్వరగా యాక్సిలరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ రిటర్న్స్ అయితే మనకు వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫామ్ ప్రీ లాంచ్ అనేది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, బ్రిగేడ్ బెల్విడియర్ ప్రీ లాంచ్లో ఉంది కాబట్టి రేరా కంప్లీషన్ డేట్ అయితే మనకు మార్చ్ 2031కి. అండ్ బ్రిగేడ్ ట్రాక్ రికార్డ్ మీరు 1986 నుంచి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే 6 months ఎర్లీగానే వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారు, కానీ ఒక్క రోజు కూడా వాళ్ళు డీలే చేయడం అనేది జరగలేదు. సో మనకు మార్చ్ 2031కి అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రీ లాంచ్లో ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తాను. ఇక్కడ వేరియన్స్ ఆల్రెడీ మీ అందరికీ ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. 1 BHK ఉంది, 715 square feet నుంచి 732 square feet వరకు. అండ్ 2 BHK విత్ 2 washrooms 1111 to 1149 square feet. అండ్ 3 BHK అయితే 1365 square feet to 1443 square feet. 3 BHKలో 3 washrooms ఉన్నదైతే 1720 to 1767 square feet. 3 BHK ప్లస్ 3 washrooms ప్లస్ స్టడీ రూమ్ ఉండేది మనకు 2013 square feet ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకు బుకింగ్ అమౌంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 BHKకి 3 lakhs కనుక మీరు పే చేసినట్లయితే మీకు 2 lakhs డిస్కౌంట్ అనేది ఇస్తారు. అండ్ అష్యూర్డ్ యూనిట్ సెలెక్షన్, మీరు ఏదైతే ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారో అది మొత్తానికి బ్లాక్ చేసేస్తారు వాళ్ళు ఫర్ ద ఫస్ట్ 100 units మాత్రమే. అదే 2 bedrooms అండ్ 2 toilets ఉన్న వాళ్ళైతే 4 lakhs ఏదైతే మీరు బుకింగ్ అమౌంట్ ఇచ్చారనుకోండి వాళ్ళకు 3 lakhs రిడమ్షన్ అనేది ఉంటుంది. దాంతోపాటు బ్లాకింగ్, మీ ఫస్ట్ 100 unitsలో మీరు సెలెక్ట్ చేసిన యూనిట్ అయితే బ్లాక్ అయిపోతుంది. అండ్ అలాగే 3 BHK ప్లస్ 2 washrooms ఉన్న వాళ్ళు 5 lakhs కనుక వాళ్ళు ముందుగానే ప్రీమియం ఎక్స్ప్రెస్లో వాళ్ళు కట్టినట్లయితే అది నాన్ రీఫండబుల్. అండ్ 4 lakhs అనేది రిడెంప్షన్ ఉంటుంది, 4 lakhs డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు. అండ్ సేమ్ వీటికి కూడా ప్రతి ఒక్క వాటికి కూడా మీరు సెలెక్ట్ చేసుకునే యూనిట్ బ్లాక్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ 3 bedrooms ప్లస్ 3 toilets ఉన్నది మనకు 6 lakhs బుకింగ్ అమౌంట్ ఉంది. దాంట్లో మీకు డిస్కౌంట్ 6 lakhs ఇచ్చేస్తారు. సో ఏదైతే బుకింగ్ అమౌంట్ మీరు చేసుకుంటారో ఆ బుకింగ్ అమౌంట్లో నుంచి డిడక్షన్ అనేది ఉంటుంది. సో 3 lakhs, 4 lakhs, 5 lakhs అండ్ 6 lakhs. దాంట్లో మీకు 3 bedrooms 3 toilets అయితే 5 lakhs, 3 bedrooms 3 toilets ప్లస్ స్టడీ రూమ్ అయితే 6 lakhs రిడెంప్షన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ 100 units అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫామ్ ప్రీ లాంచ్ ఆఫర్ అనమాట. డెఫినెట్లీ మంచి ఆఫర్. ఎవరైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి బెంగళూరులో అనుకున్నా, లేదా ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకున్నా, అండ్ ఇప్పుడు అందరికీ తెలుసు బెంగళూరులో ఏంటంటే ఏదైనా రెడీ టు మూవ్ ఇన్ అపార్ట్మెంట్ అయితే చాలా రేర్గా ఉంటుంది. ముందుగానే మనం ప్రీగా బుక్ చేసుకోవాలి. 2031కి ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, తక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే డెఫినెట్లీ బ్రిగేడ్ బెల్విడియర్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్. ఇటాలియన్ థీమ్ బేస్డ్ 10.75 acresలో డెవలప్ చేస్తున్నారు. హరియప్ గైస్, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. బ్రిగేడ్ బెల్విడియర్లో 2 BHK మినియేచర్ ఫ్లాట్ కూడా ఉంది. అండ్ మీరు ఒకవేళ వచ్చినప్పుడు చూస్తే ఒక ఐడియా వస్తుంది అసలు ఎటువంటి డిజైన్ ఉంది ఏంటి అని. సో స్టార్టింగ్లో మనకు హాల్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. హాల్లోనే మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ కొంచెం ఇటువైపు వెళ్తే మనకు కిచెన్ సెటప్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఈ కిచెన్ సెటప్ మనము ఇటాలియన్ స్టైల్ అండ్ యూరోపియన్ స్టైల్ కిచెన్ మోడల్ సెటప్ ఇచ్చారనమాట. అండ్ వెరీ లగ్జూరియస్ అండ్ స్పేషియస్ బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ. సో అటాచ్ టు వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. అండ్ యూజువల్గా గెస్ట్లు అందరూ వచ్చినప్పుడు కామన్ వాష్ రూమ్ మనకి హాల్లోనే ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది అది కూడా, ఎందుకంటే ఇటువైపు సెకండ్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీ యాక్సెసిబుల్గా ప్రైవేట్గా ఉండడానికి కూడా ఇది ఒక ఆస్కారం అన్నమాట. సో మొత్తం మనకు ఇలానే 3 BHK కావచ్చు, 1 BHK కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ కావచ్చు అండ్ డిజైన్ కావచ్చు, అండ్ ఒక క్లియర్ ఐడియా రావాలి అంటే మీరు డెఫినెట్లీ
బ్రిగేడ్ బెల్విడియర్ సేల్స్ ఆఫీస్ని విజిట్ అవ్వాలి. సో మినియేచర్స్ ఉన్నాయి, తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనేది ఉంది, అండ్ మనకు స్కేల్ మోడల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి, అండ్ మోడల్ ఫ్లాట్ కూడా ఉంది. సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, వెంటనే బుధగిరి క్రాస్లో ఉన్న బ్రిగేడ్ బెల్విడియర్ని విజిట్ చేయండి. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళు చూపించలేనిది, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీకు డైరెక్ట్గా ఎలా ఉంటుందని చూపిస్తాను ఈ వీడియోలో. అదేంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఎలా చూపిస్తావు, జస్ట్ చెప్తారు కదా చాలా బాగుంటుందని, బట్ మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ మైవాన్ టెక్నాలజీ యూస్ చేస్తూ బ్రిగేడ్ బెల్విడియర్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ అయింది. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో బిట్ బై బిట్, అంటే ప్రతి ఒక్క సెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ రీటైనింగ్ వాల్ తెలుసు కదా, మనకు మొత్తం ప్రాజెక్ట్ చుట్టూ మనకి ఏదైతే కాంపౌండ్ ఉందో అది ఎలా తయారు చేస్తారో అనే మోడల్ ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో యూజువల్గా మనకు కాంపాక్టెడ్ ఎర్త్నింగ్ మడ్ అనేది ఉంటుంది, దాని మీద మనకు పీసీసీ లెవెలింగ్ కోర్స్ అనేది ఇస్తారు, దానిపైన మనకు సాక్రిఫిషియల్ వాల్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత మనకి ఈ ఏదైతే మనకు కాంపౌండ్ వాల్ అనేది ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్లో మనకి ఇట్లాగా స్టీల్ అండ్ ఫ్రేమ్ వర్క్తో ఆల్రెడీ ఇన్సర్ట్ చేసేసి దాంట్లో మనం సిమెంట్ పోర్ చేస్తాము. దాని తర్వాత బయట మనకు ప్రొటెక్షన్ షీట్, ఎండకు కానీ వానకు కానీ ఇలా ఏదొచ్చినా మనం ప్రొటెక్షన్ షీట్ అనేది వేసాము. దాని లోపల మళ్ళీ మనకు వాటర్ ప్రూఫింగ్ సీక్వెన్స్, సో వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా, వాటర్ ఎక్కువ లోపలికి వెళ్ళి నెమ్ము చేరకుండా ఉండడానికి కాంపౌండ్ వాల్కి వాళ్ళు పియూ వాటర్ ప్రూఫ్ సీక్వెన్స్ అనేది. సో దిస్ ఈస్ ద హోల్ స్ట్రక్చర్ జస్ట్ ఫర్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్ వీళ్ళు ఇలా బిల్డ్ చేస్తున్నారు. సో కాంపౌండ్ వాల్ని ఇంత కన్స్ట్రక్షన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ మనము అసలు ఒక వాల్, ఇది ఒక వాల్, ఈ వాల్లో ఏముంటుంది, ఎలా బిల్డ్ చేస్తారనేది చూపిస్తాను రండి. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఇలా స్టీల్ ఫ్రేమ్ వర్క్ అనేది రెడీ అయిపోతుంది. వాల్లో రెడీ అయిన తర్వాత ఇక్కడ మనకు అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, ఆ అల్యూమినియం ఫ్రేమ్ వర్క్లో ఈ స్టీల్ దాన్ని ఫిట్ చేసి అందులో మనకు ఏంటంటే సిమెంట్, కాంక్రీట్ సిమెంట్ అంతా పోర్ చేసి అప్పుడు ఒక వాల్ అనేది ఏర్పడుతుంది. మనము బ్రిగేడ్లో వాల్ని ఇలా డైసెక్షనల్గా కట్ చేస్తే ఇలాంటి ఒక స్టీల్ ఫ్రేమ్ వర్క్ అనేది మనం చూస్తాం. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇవి మనం ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ వర్క్స్ని అగైన్ కాంక్రీట్ అయిన తర్వాత మరీ తీసేస్తాం అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆ వాల్స్లోనే మనకు పైప్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ముందే పెట్టిన తర్వాతనే మనకు కాంక్రీట్ పోర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇలా మనకు ఓవరాల్గా వాల్ బిల్డ్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ పెట్టుకోవడానికి వైరింగ్తో సహా వాళ్ళు ఇస్తారు. సో దట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా అండ్ ఈజీగా ఉంటుంది అనమాట మనకు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఫ్లోర్ కింద మనకి ఏదైతే ఇంట్లో ఫ్లోర్ ఉంటుందో అది ఎన్ని వైజ్ ఎటువంటి లేయర్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే అందరికీ తెలుసు నార్మల్గా ఒక సిమెంట్ ఇది వస్తుంది, దాని మీద మళ్ళీ ఒక ఇంత ఎత్తులో మళ్ళీ సిమెంట్ స్లాబ్ వస్తుంది, దాని తర్వాత ఫ్రిక్షన్ ఉండడానికి మళ్ళీ వాళ్ళు ఒక సిమెంట్ స్లాబ్ అనేది తయారు చేశారు. 3 లేయర్స్లో వాళ్ళు తయారు చేయడం జరిగింది. అండ్ ఇది అందరికీ తెలుసు, లైక్ ఫ్రేమ్ వర్క్ మనకు అందరు ఇప్పుడు వుడెన్ వే యూస్ చేస్తున్నారు, టేక్ వుడ్ డోర్సే యూస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ స్ట్రక్చరల్ థింగ్ అనమాట. ఇలా ఉంటుంది, జస్ట్ మీకు లోపల ఏమేమి ఉంటాయి అనేది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాము. అండ్ హియర్ కమ్స్ మనకు వాష్రూమ్, ఎందుకంటే వాష్రూమ్లోనే యూజువల్గా చాలామందికి సీపేజ్ ప్రాబ్లమ్స్, తర్వాత లీకింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అలా కాకుండా వీళ్ళు ఫ్లోర్ అనేది ఎలా చేస్తారు అనేది చూస్తే మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ స్ట్రక్చరల్ స్లాబ్ అనేది చేసేస్తారు. దాని మీద మనకు ప్రొటెక్టివ్ ఫ్లోర్ స్క్రీడ్ అనేది కూడా వేస్తారు, దాని మీద టైల్స్ ఫిక్స్ చేయడానికి సిమెంట్, దాని మీద టైల్స్ ఫిక్స్ చేస్తారన్నమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో మనకు పైన కానీ కింద కానీ ఎటువంటి వాటర్ లీకేజీ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అటాచ్డ్ విత్ చాలా మంచి గుడ్ క్వాలిటీలో ఉన్న టైల్స్ ఫిక్స్ చేయడము, కమోడ్స్, సింక్స్, తర్వాత మనకు ఏమంటారు వాష్ బేసిన్స్, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలోనే ఆల్రెడీ ఫిట్ చేసి ఇస్తారు. అండ్ దెన్ హియర్ కమ్స్ టు, సో ఇంట్లో ఎంతసేపు అయితే ఉంటామో బయట కూడా అంతే మంచి ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటాము. సో దానికి ఎలా చేశారు వీళ్ళని చూద్దాం. సో ల్యాండ్స్కేప్స్లో ఏమవుతుందంటే చాలా మంచి, ఇప్పుడు మనం కాళ్ళు బేర్ ఫుట్తో నడవాలి అనుకుంటాం కదా, సో అలాంటివి కూడా వీళ్ళు బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్స్లో కూడా ఎటువంటి లెవెల్స్లో చేశారనేది చూపిస్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే కాంపాక్టెడ్ సాయిల్ అనేది పెట్టారు. కాంపాక్టెడ్ సాయిల్ మీద మళ్ళీ మనకు వెట్ మిక్స్ మెకాడమ్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేశారు. దాని మీద మనకు ఎమ్ శాండ్ వస్తుంది, దాని మీద మనకు టైల్స్ రావడం జరుగుతుంది.
సో ఇది ల్యాండ్స్కేప్లో ఉన్న లెవెల్స్ అనమాట మనకు. అండ్ అలాగే మనకు ఇటువైపు వస్తే గ్రాస్ ఉంటుంది కదా, గ్రాస్ వాటర్ లీకేజ్ ఉంటుంది, గ్రాస్లో వాటర్ పడుతుంది, అంత తర్వాత లీకేజ్ అవుతుంది కదా, అలా లీకేజ్ కూడా అవ్వకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుండాలి, గట్టిగా ఉండాలని చెప్పి సో ఫస్ట్ వాళ్ళు PU వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత ప్రొటెక్టివ్ స్క్రీడ్తో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. డ్రైన్ సెల్స్ అనేవి వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు. దాని తర్వాత జియో టెక్స్టైల్ మెంబ్రెయిన్ ఫిల్టర్ మీడియా అనేది వేస్తారు. ఆ తర్వాత కోర్ శాండ్ కావచ్చు, రెడ్ సాయిల్ కావచ్చు, దాని మీద సాయిల్ ల్యాండ్స్కేప్ గ్రాస్ ఇస్తారు. సో ఇన్ని వేరియేషన్స్, ఇన్ని లేయర్స్ ఉంటాయి కాబట్టి వాటర్ ఏదైనా పడినా, వర్షం వచ్చినా కూడా కిందకి ఇంకి కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అవ్వకుండా అక్కడికక్కడే ఆరిపోయేలాగా ఇన్ని స్టెప్స్ వాళ్ళు ల్యాండ్స్కేప్లో అండ్ అలాగే గ్రాస్ ఏదైతే ఉందో దాంట్లో బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కమ్స్ రైలింగ్స్ అండ్ మనకు బాల్కనీస్లో ఉన్న గ్లాస్ కావచ్చు, ఇది కావచ్చు, PVC విండోస్ కావచ్చు విత్ మెష్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ కింద మనకు బాల్కనీస్లో ఎలా అయితే ఫ్లోరింగ్ ఉంటుందో ఆ ఫ్లోరింగ్లో కూడా 4 to 5 లేయర్స్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పైనుంచి వాళ్ళకి కానీ కింద ఉండే వాళ్ళకి కానీ వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దెన్ మెయిన్ బేస్మెంట్స్ 3 బేస్మెంట్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ 3 బేస్మెంట్స్లో మనకి ఏంటంటే ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది చూపించాము. ఇక్కడ స్టీల్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, దాని మీద మనకు కన్స్ట్రక్షన్ విత్ సైన్ బోర్డ్స్ అండ్ ఆల్ అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ దెన్ హియర్ కమ్స్ సో టెర్రస్లో కూడా చాలామంది అంటే పైన టాప్ ఫ్లోర్స్ తీసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ నుంచి టెర్రస్ నుంచి వాటర్ లీకేజ్ ఇదంతా వస్తుందని. అలా కూడా ఉండకూడదు, హీట్ అబ్జార్ప్షన్, కూల్ అబ్జార్ప్షన్ అన్నీ ఉండడానికి వాళ్ళు ఇన్ని లేయర్స్ ఏవైతే నేను ఇందాక ప్రతి ఒక్క దాంట్లో లేయర్స్ చెప్పానో ఆ లేయర్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టెర్రస్లో కూడా ఎక్కడ క్వాలిటీలో అయితే వాళ్ళు కాంప్రమైజే అవ్వరు. సో నాకు తెలిసి ఇటువంటి ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్లేస్ అంటే మోడల్ ఫ్లాట్స్ చూసాం, మోడల్ విల్లాస్ చూసాం, అన్నీ చూసాం, కానీ అసలు లోపల ఎలా తయారవుతుంది, క్వాలిటీగా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ అలానే పదిలంగా ఉండడానికి ఎటువంటి మెటీరియల్ యూస్ చేస్తారు అనేది ఎక్కడా రివీల్ చేయలేదు. సో వీళ్ళు క్లియర్గా ఒక మంచి రూమ్ అనేది అలాట్ చేశారనమాట. ఇంకేం చూస్తున్నారు, బ్రిగేడ్ బెల్వెడియర్లో ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా లేదా లైఫ్ స్టైల్ మంచిగా ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకున్నా డెఫినెట్లీ డూ విజిట్ బెంగళూరులో బుదిగిరి క్రాస్లో ఉన్న బ్రిగేడ్ బెల్వెడియర్ ప్రాజెక్ట్. సో ఫైనలీ ఇదండి బెంగళూరులో ఉన్న బుదిగిరి క్రాస్లో ఉన్న బ్రిగేడ్ బెల్వెడియర్ ప్రాజెక్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో మంచిగా ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రీమియం లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్రీ లాంచ్లోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫామ్లో తీసుకోవాలి అండ్ మంచి మంచి బెనిఫిట్స్ని మనము అక్వైర్ చేయాలి అంటే డెఫినెట్లీ ఒక చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ ప్రైమ్ లొకేషన్లో అండ్ హాస్పిటల్స్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్కి, మనకి ఎంటర్టైన్మెంట్ హబ్కి అండ్ IT హబ్కి చాలా దగ్గరలో ఒక మంచి లొకేషన్లో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ బ్రిగేడ్ బెల్వెడియర్ ఇస్ ద బెస్ట్ డెఫినెట్లీ బ్రిగేడ్ బెల్వెడియర్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. హరియప్ గైజ్, ఇప్పటికే ఆల్మోస్ట్ సేల్స్ స్టార్ట్ అయిపోయాయి.